నల్లి బొక్క కూర ఎలా వండాలంటే మెత్తటి నల్లి బొక్కలు తీసుకొని ఒక గిన్నె తీసుకొని ఆయిల్ పోసుకొని అందులో ఎండుమిర్చి తీసుకుని ఆయిల్ వేసి అదే ఆయిల్లో నల్లి బొక్కలు వేసుకొని మంచిగా నీట్గా వేసుకొని మంచిగా కలిపేయండి. నేను ఇక్కడైతే 2 కేజీల నల్లి బొక్కలు అయితే తీసుకున్నాను. బాగా నూనెలో బాగా వేగి కలిపినాక ఒక అల్లం వెల్లి పేస్ట్ ముద్ద వేసుకొని బాగా కలపండి. ముక్కలు కలిసేలాగా ముక్కలు మంచిగా కలిసేలాగా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక చెంచాడు పసుపు వేసి బాగా ముక్కలకు పట్టించండి. బాగా అంటే బాగా మంచిగా కలపండి. ఆ తర్వాత 3 చెంచాడు కారం వేసుకొని కలపండి. నీట్గా మంచిగా నెమ్మదిగా మంచిగా కలుపుకొని ఒక చెంచాడు ఉప్పు వేసుకొని మంచిగా నీట్గా అయితే కలుపుకోండి. కలుపుకున్న తర్వాత అందులోనే కొంచెం నీరు పోసి బాగా కలిపి నీట్గా కలిపేసి మూతేసుకోండి. మూతేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత మూత తీసి గరం మసాలా వేసుకోండి. గరం మసాలా వేసుకొని బాగా కలపండి. బాగా కలిపేసిన తర్వాత మంచిగా మళ్ళీ మూత వేసుకోండి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత మూత తీసి ఉప్పు కారం సరిపోయిందా అని చూసుకొని ఇంకో 6 నిమిషాలు మగ్గనివ్వండి. ఇంకో 6 నిమిషాలు మగ్గిన తర్వాత దించుకొని వేడిగా నల్లి బొక్కల కూరని వడ్డించి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎంతో రుచికరమైన నల్లి బొక్కల కూర రెడీ.